సరే ఐఏఎస్ల ఇంటర్వ్యూలకు సంబంధించి ఇది నిర్వహించాలి, తమకు కావాల్సిన వాళ్ళకి అందలం ఎక్కించాలన్న ఉద్దేశంతో ఆయన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అండ్ యూపీఎస్సీ కూడా లేఖ రాసడం జరిగింది, జూన్ 7న నిర్వహించాలి ఇంటర్వ్యూలని. లేదు, కుదరదు, వచ్చేది తమ ప్రభుత్వం కాదేమో అన్న భయంతో సో తమ వాళ్ళకి అందలం ఎక్కించడం కోసం లేదు, మే 31నే సో ఇంటర్వ్యూలు నిర్వహించాలి అని చెప్పి స్పష్టం చేసింది. దీనికి యూపీఎస్సీ కూడా సీరియస్ అయింది. సో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఎట్లా నిర్వహిస్తాము అని చెప్పి స్పష్టం చేసింది. అండ్ ఎట్ ఏ టైం మనకి చంద్రబాబు నాయుడు కూడా యూపీఎస్సీకి లేఖలు కూడా రాశారనమాట. సో ఏదైతే కొత్త ప్రభుత్వం వస్తుందో అప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించడం మంచిది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. చూస్తే చిన్న ఉద్యోగాల పదోన్నతులకు కూడా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలి. అయితే జగన్ ప్రభుత్వానికి ఇలాంటి రూల్స్ పట్టవు. కన్ఫర్డ్ ఐఏఎస్ ఎంపిక ప్రక్రియలో మొదటి నుంచి అడ్డగోలుగా వ్యవహరించారు. ఎన్నికల కోడ్ రాకముందు నుంచే అస్మదీయులకు ఈ పోస్టులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సిఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదు. అవకాశం ఉన్నప్పుడే మనోళ్లను అందలం ఎక్కిద్దాం అన్న ఆలోచనతో హడావిడి చేశారు. నోటిఫికేషన్ను సచివాలయానికి మాత్రమే పరిమితం చేశారు. సచివాలయంలోని హెచ్ఓడీలకు కూడా ఈ విషయం తెలియదు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకునేందుకు దాదాపు 45 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాలి. అయితే ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 7వ తేదీలోపు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కనీసం 30 రోజుల సమయం కూడా ఇవ్వలేదు. జీఏడీలో విధులు నిర్వహించే కొంతమంది అధికారుల ద్వారా వారికి తెలిసిన వారి కొందరికి మాత్రమే నోటిఫికేషన్ విషయం తెలిసింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియ ప్రారంభమైన విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇంటర్వ్యూలు వెంటనే వాయిదా వేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో కన్ఫర్డ్ ఐఏఎస్ ఎంపిక ఎలా చేస్తారు అని చెప్పి యూపీఎస్సీ చైర్మన్ కు లేఖ రాశారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడాక ఈ నియామక ప్రక్రియను నిర్వహించాలని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియ విషయాన్ని మరింత లోతులోకి వెళ్తే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. నోటిఫికేషన్ మీద మొదటి నుంచి కూడా గోప్యత పాటించడం, గడువు తక్కువగా ఇవ్వటం. అంటే ఫిబ్రవరి 8వ తేదీని నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 7వ తేదీలోపు అర్హత కలిగిన అభ్యర్థులంతా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్ లో కోరటం ఏమిటి అని చెప్పి కూడా పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 45 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాలి ఉన్నప్పటికీ కూడా కేవలం 2 రోజుల సమయం ఇచ్చి అనిపించడం, పైగా సచివాలయానికి మాత్రమే ఈ నోటిఫికేషన్ పరిమితం చేయడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు జాబితాను రెడీ చేయడంతో పాటు పాత జాబితా ఏదైతే గతంలో ఉన్నాయో ఆ ఉన్న పేర్లే మళ్లీ పంపించడం, వీళ్ళకి కావాల్సిన పేర్లను మొత్తం పంపించే ప్రక్రియను కూడా చేపట్టారు. ఒక్కొక్క పోస్టుకి 5 పేర్లు పంపించాల్సి ఉండగా మన 2 పోస్టులకు కలిపి 10 మంది పేర్లు పంపించాల్సి ఉన్నప్పటికీ అలా పంపించలేదు అనే అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల కోడ్కు ముందు హడావుడి చేశారు. మార్చి 15వ తేదీన యూపీఎస్సీకి జాబితాను పంపించి వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలి అని చెప్పి కూడా ఆయన లేఖ రాయటం, వాళ్ళు వచ్చే నెలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా తనకు అప్పుడు బిజీగా ఉంటాను అని చెప్పి ముందుగానే నిర్వహించాలని చెప్పి సిఎస్ రాసిన లేఖను యూపీఎస్సీ తిరస్కరించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు వీటిని చేపట్టబోము అని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియకి సంబంధించి గతంలో కూడా ఇదే విధంగా చేసి తమకు కావాల్సిన వాళ్ళకి ఆ పదవులు కట్టబెట్టారు అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ 2 పోస్టులకు కూడా తమకు కావాల్సిన సీఎంఓ అధికారులకు ఎవరైతే సన్నిహితంగా ఉంటున్నారో, ఎవరైతే వాళ్ళ అనుచరులుగా ఉన్నారో, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు కట్టబెడుతున్నారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ మొత్తం ప్రక్రియను వాయిదా వేయాలి అని చెప్పి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇటువంటి ప్రక్రియను చేపట్టడం కానీ, రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపటం కానీ చట్ట న్యాయ విరుద్ధం అని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు యూపీఎస్సీ చైర్మన్ కు పంపించే లేఖలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు యూపీఎస్సీ ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సిందే. ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియ ఆది నుంచి కూడా అనేక నిబంధనలకు వ్యతిరేకంగా కూడా చేపట్టారు అనేది కూడా ఐఏఎస్ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఎవరైతే నిజమైన వాళ్ళు ఉన్నారో, అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన ఉన్న వాళ్ళు ఉన్నారో
వాళ్ళకి దక్కకుండా కేవలం తమ అనుచరులకు మాత్రం ఈ పోస్టులు దక్కించే విధంగా తమ వైసీపీకి అదే విధంగా సీఎంఓ అధికారులకు ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో సిఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి కలిపి చక్రం తిప్పారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు యూపీఎస్సీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.